హాయ్ వ్యూవర్స్, చాలా రోజుల నుంచి మీరు అడుగుతున్నారు తెలుగు కూడా పెట్టండి అని చెప్పేసి ఫర్ ప్రాక్టీస్. సో ఈరోజు మరి డీసెట్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. అది ప్రకృతి వికృతిలో. ఓకే, మీకు అందరికి తెలుసు 10th క్లాస్ వరకు తెలుగు చదివినప్పుడు ఈ అంశాలు ఈ గ్రామర్ పాయింట్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి ఉందనుకోండి ప్రకృతి, మనము వికృతి అన్నప్పుడు లచ్చి, శ్రీని సిరి వికృతి. సో ఇదే విధంగా మనం చూసినట్టయితే ఒక సిరీస్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే రేపు పొద్దున వచ్చే ఎగ్జామినేషన్లో ఒక్క మార్క్ ఏదైతే ఉందో మనం తెలుగులో సాధించాల్సింది అది డెఫినెట్గా సాధించాలి. ఎందుకంటే కాంపిటీషన్లో ఒక్కొక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అనిపించచ్చు అబ్బా ఒక్క మార్క్ కోసం ఇంత చదవాలా అని. ఆ ఒక్క మార్క్ మీకు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. రైట్, మనము స్టార్ట్ చేద్దాం. ప్రకృతి మరి వికృతి. మతి మది అంటే మతి అంటే మనం చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఇది జ్ఞాపకము అని చెప్పి కూడా చెప్తాము, లేదా మనసు అని కూడా చెప్తాము. గుణము ఘనము, శంక జంకు, శ్రీ సిరి, యోధుడు జోదు. కొన్నిసార్లు మనము ప్రకృతి యొక్క వికృతిని ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇక్కడ చూడండి, శంక అన్నప్పుడు జంకు అని ఉంది. రైట్, యోధుడు జోదు, ధర్మము దమ్మము. రైట్, సో బంధము బంధము, రూపము రూపు. రైట్, అదేవిధంగా పక్షి పక్కి. చూడండి, పక్షి యొక్క వికృతి పక్కి. ఆకాశము ప్రకృతి, ఆకాశము వికృతి. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రకృతి భృంగారము బంగారు. వాస్తవంగా మనం వికృతి వాడుతున్నాం. రైట్, కాంక్ష వికృతి ఖర్చు, న్యాయము న్యాయము, ఖననము ఖానా, రాజు రీడు, భాష భాష. రైట్, చూడండి ఎంత డిఫరెన్సెస్. మనము వికృతి చాలాసార్లు ఆ 4 MCQస్లో మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా ఉన్నాయి. భాష భాష, మూర్ఖుడు మొరకు. రైట్, కవిత కైత. రైట్, కష్టము కస్తి, దక్షిణము దక్కినము, భోజనము. రైట్, భోనము. మనం భోజనం అంటే మనం రెగ్యులర్ తినేదాన్ని ప్రకృతిలో భోజనం అంటాము, వికృతి వస్తే బోనం అంటున్నాం. అమ్మవార్లకు పెట్టేదాన్ని కూడా బోనం అంటాం. చూడండి, ధర్మము ధమ్మము. రైట్, శూన్యము సున్నా, శూన్య శూన్యము సున్నా, ప్రాణము పనము పానము, ముఖము మొగ్గము, కీర్తి కిరీతి, నీరము నీరు, సముద్రము సంద్రము, దృఢము దిట్టము, విద్య విద్యే. ఒకసారి 2 సార్లు దీనికి సంబంధించి ఎగ్జామ్లో వచ్చినట్టు కనిపిస్తుంది మనకు. శక్తి శక్తి, సాయము సాయము. చూడండి, ఈ ప్రకృతి వికృతిలో సాయము సాయము. మనం రెగ్యులర్గా ఈ సాయము అన్నది వికృతిని మనం రెగ్యులర్ భాషలో యూజ్ చేస్తూ ఉంటాం. భాష భాష. రైట్, యువతి ఉవిధ, శాస్త్రము చట్టము, కవిత కైత, దేవాలయము దేవలము. రైట్, వేషము వేషము, చిత్రము చిత్తరువు, త్రిలింగము తెలుగు. రైట్, మనం తెలంగాణను త్రిలింగ దేశం అంటారు, లేదా తెలుగు. సో దాన్నే త్రిలింగం అంటే తెలుగు యొక్క వికృతి. ధర్మము ధామము, సింహము సింగము, హృదయము యథా, పుణ్యము పుణ్యము, దైవము దయ్యము, విద్య విద్యే, ప్రాజ్ఞ పగ్గే, నిత్యము నిచ్చలు, ధాత్రి అంటే భూమి దాది, రూపము రూపు, పుణ్యము పుణ్యము, శ్రీ సిరి, బంధువు. చూడండి, బంధువు. ఏ విధంగా మన పర్యావరణ. అటవి అడవి, తమరసము తామర, మతి మది, బుద్ధి బుద్ధి,
ధాత్రి ధాది, విప్రుడు పారుడు, ప్రాణము పానము, గుణము గుణము, సంతోషము సంతసము, నిద్ర నిద్ర నిదుర, నీరము నీరు, స్థలము తలము. చూడండి ఇక్కడ స్థలంకు ప్రకృతి, స్థలం ప్రకృతి అయితే తలము వికృతి. సఖుడు సకుడు, రైట్, కృష్ణుడు కన్నడు, వేత్రము బెత్తము, పుష్పము పువ్వు, నీరము నీరు, అంగుష్టము అంగుటము, అంటే మనం వేలు పెట్టేదాన్ని అంగుటము అంటాం. పక్షి పక్కి, దేవి దేవేరి, విభూతి విభూది, యువతి ఉవిద, ఘర్మము కడుపు, ఆర్య అయ్య, ముగుద ముగ్ధ ముగుద మదియ, కననము కాన, కార్యము కర్జము, స్నేహము నెయ్యము, ద్రౌపది ద్రౌవది, కృతిక మట్టి, అర్పణము అప్పనము, బ్రహ్మ బొమ్మ, కులము కొలము, రైట్, కుండము గుండము, ఆశ ఆశ. చూడండి ఇది గర్వము గర్వము, విజ్ఞాపనము విజ్ఞాపనము, విన్నపము, పద్యము పద్యము, ఆకాశము ఆకాశము, గంధము గంధము, శక్తి శక్తి, పఠనము పట్నము, భారాయి బరువు, భారము బరువు, కీర్తి కిరీతి, సముద్రము సంద్రము, రాజీ రాజిని రాణి, ప్రయాణము పయనము, దూరము దవ్వు, ఉపాధ్యాయుడు వజ్జ. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటి ప్రకృతితోనే? వైద్యుడు వెజ్జు, ఆశ్చర్యము అచ్చరువు పొందట, ప్రకృతి వికృతి. రాక్షసుడు రకసుడు, భూమి భూమి, సంతోషము సంతసము, రాజు రేడు, గర్వము గర్వము, రతనము రతనము, రత్నము రతనము, వినాయకుడు వెనకయ్య, పట్టణము పట్టణము, స్థలము తలము, యమున జమున, చంద్రుడు చంద్రుడు, అంగుష్టము అంగూటము, జ్యోతి జ్యోతి, స్నానము తానము. ఈ వికృతి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నాం. దూరము దవ్వు, ఆర్య అయ్యా, రత్నము రతనము, దిశ దశ, సంభ్రమము సంబరము, ప్రాణము పాన్నము, ఆజ్ఞ అన, సాంజ్ఞ సైగ, దేవి దేవరి, హృదయము యద, కిరీతి కీర్తి, పక్షము పక్క, భక్తి బత్తి, కార్యము కర్జము, స్నేహము నేయము, పుష్పము పువ్వు, శయ్య సజ్జ, నిదుర నిదుర, నిద్ర నిదుర, కన్యా కన్నే, అంతఃపురం అంతిపురం, గుచ్చం గుత్తి, అబద్ధం అద్దం, ఘర్మం కడుపు, బూథి బుడిద, ఆకాశం ఆకాశము, నిశ నిసి, దీపం దివ్వే, కాలం కర్ర, మనుజుడు మనిషి, మస్త్రము, పద్యము పద్యము. చూడండి మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయము పద్యంకి వికృతి పద్యము. ఆశ ఆశ, మనుజుడు మనిషి, దిక్కు రైట్, దిశ దశ, పుస్తకము పొత్తము, ఆర్య అయ్య, భటుడు బంటు, రైట్. చెస్ ఆడుతున్నప్పుడు మనం అంటాం చూడండి బంటుడు భటుడు, దాన్ని బంటు అని అంటాము. సాయము సయ్యము, అక్షరము అక్కరము, ప్రాణము పానము, సింహము సింగము, పుణ్యము పుణ్యము, ధర్మము ధమ్మము, ముఖము మొగము, పీఠము పీట, యత్నములు యత్నము జతనము, అపూర్వము అబ్బరమ, కని ఘని, శాస్త్రము చట్టము, ముక్తమ ముత్యము, కంఠము గొంతు, కోకిల కోయిల, రైట్, పశువు పసరము, వంశీ వంశము వంగడము, వృద్ధి వడ్డీ, సాక్షి సాకిరి.
రైట్. నెక్స్ట్ వచ్చేసి సాయము సాయము, సహాయము సాయము, ప్రజ ప్రజ, శంక జంకు, సముద్రము సంద్రము, విశ్వాసము విసువాసము, నీరము నీరు, భాష భాష, దక్షిణం దక్కినం, సంజ్ఞ సైంజ్ఞ, మర్యాద మర్యాద మర్యాద, ఆహారము ఉగిరం, యోగి జోగి, దోషము దోషం, ప్రభాతము వర్వాత, తీరము ధరి, కంఠము గొంతు, అగ్ని అగ్గి, దిశ దిశ, పుణ్యము పుణ్యము, కార్యము కర్జము, సంతోషము సంతసము, ఆత్మ అతుమ, దేవుడు దయ్యము, వశం వశం, భీతి బిథు, బుద్ధి బుద్ధి, భిల్లం బెల్లం విల్లం, బ్రహ్మ బొమ్మ బొమ్మ, ముఖం ముఖం, మోం, ప్రాణము పానము, గహనము గగనము, పుత్రుడు బొట్టె రొట్టె బొట్టె, పశువు పసుపు, ఆశ్చర్యము అచ్చర్యము, పరశము పరసము, జ్యోతి జ్యోతి, ఆకాశము ఆకాశము, మృగము మొక్కము, మేఘము మొగులు. ఇది సాధారణంగా మేఘాలకి మనము మన తెలంగాణ భాషలో మొగులు అనే పదాన్ని వాడతాము. ఇది ఎక్కువ వాడుకలో ఉంటుంది. వృద్ధి వడ్డీ, జగత్తు జగము, తాత తాత, అజ్ఞ ఆజ్ఞ అనా, తీవ్రము తివరము, పగనము బన్నం, కులయాము గూడు, సంధి సందు సంధి, పంక్తి బంతి, విద్ధము విత్తము, బృందము బిందము, దివము దివి, చోద్యం సోద్యం, నిముషం నిముషం, సంధ్య సందే, మతి మది, శిరం శిరస్సు శిరం శిరస్సు, తరంగం తరగా, కొవ్వు తస్స కొవ్వు, నిత్యము నిత్య నిత్యలు, యాత్ర జాత్ర, భువి భూమి, భంగి భంగం, గుణం ఘనం, భాష భాష, నీరం నీరు, బంధువు బంధువు, దీపం దివ్వే, కులం కులం, అంశ అంచు, మంత్రం మంతరము, తంత్రం తంతు, ప్రశ్న పృచ్ఛ. ప్రశ్ననేమో మన వాడుక భాషలో ఉంది ప్రకృతి, పృచ్ఛ అన్నది మన గ్రాంధిక భాషలో చూడొచ్చు. జ్యోతిష్యము జోస్యము, వేషం వేషం, హృదయం ఎడదా ఎదా, ఘోరం ఘోరం, వేగం వేగిరం, ప్రశ్నం పన్నము, బలము బల్పు, భేదం బద్ద, దృఢం దిట్టువు, శీత సీతువు సీతవు, ముక్తి ముక్తి ముగిటి, త్యాగము త్యాగము, సత్యము సత్తు, యత్నము జతనము, పర్వం పబ్బము, రిక్త రిక్త, జగత్తు జగతి జగం, రేఖ రేఖ, మీనం మీను, భ్రాంతి భాతి, సిరి సిరి, ప్రజా ఫెజ, మేషం మేక, దాస్యం ధవసం, వృద్ధ విధ, కాలం కర్ర కర్రు కారు, గ్రహం గాము, కన్యా కన్నె కన్యయు, స్తంభం కంబం, ఆశ ఆశ, సుషి చిచ్చు, గుండె గుడియ, కావ్యం కబ్బం, రాశి రాశి, దృష్టి దిష్టి, కథ కథ, ఖడ్గం కత్తి, తీగ తివ్య తీగే, భారం బరువు, యువతి ఉవద, కర్షణ కర్సాన, దిఖం దుఃఖం దకలి. రైట్. స్వం సొమ్ము, సముద్రం సాంద్రం, నృత్యం నాట్యం, తీరం ధరి, భాగ్యం భగ్యం, మృత్యువు మిథి, శిశువు శిశువు, భగ్నం బన్నం, అంతం అంతు, నిశ నిసి, భుజం భుజం, కస్తూరి కస్తూరి, భ్రూ భౌమ, శయ సజ్జ, విష్ణువు వెన్నుడు, సంధ్య సంధ్య, కైరవం కల్వ, ప్రకరము ప్రహారి, పృత్తు ఏడద ఎడద, పుండ్రం బొట్టు, భరం బరువు, అమావాస అమాస, విధి విధి, శాస్త్రం చట్టం, అక్షరము అక్కరము, స్వతంత్రము సొంతము, రాత్రి రాత్రి రేయి, జీవితం జీతం, న్యాయం నయం, మల్లి మల్లె, ముకులం మొగ్గం, లాభం లభం, పుష్పం పువ్వు, మూలిక మొక్క,
మనం చూసినట్టయితే లాస్ట్కి వచ్చేసి నెక్స్ట్ ముగ్ధ ముగ్ధ, ఖండం ఖాండ, యంత్రం జంత్రం, గౌరవం గరం గౌరవము, అర్థ అద, శక్తి శక్తి, విద్య ఇది కూడా ఇంపార్టెంట్, విద్య విద్యే, సాక్షి సచ్చి సాకిరి, కవి కై, సందేహం సందేహం రైట్, కష్టం కసి, పుస్తకం పొత్తం, పుస్తకాన్ని మనం ఏమంటాం వికృతి పదం పొత్తం, స్థలం తలం, కవి కై, ఆధారం అదరు భద్రం పదిలం, పద్యం పద్యం, కృష్ణుడు కన్నడు కన్నయ్య, శ్రీ ఇంతి, సత్యం సత్యం సత్తే, సత్యం సత్యం, మర్యాద మర్యాద, నిత్యం నిత్యం, సింహం సింగం, కుఠారం గుడ్డలి, దెన్ తర్కారి ఎక్కడ, ప్రతిజ్ఞ ప్రతిన, కుంతి గొంతి. సో మనం ఒక ప్రయత్నం చేస్తాం తెలుగులో దాదాపు చాలా ప్రకృతి వికృతులు ఉంటాయి, వాటిని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తద్వారా రేపు పొద్దున్న మీకు డిసెట్ ఎగ్జామినేషన్లో ఒక్క మార్క్ ఎందుకు మిస్ కావాలన్న ఆలోచనతో దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాచ్ చేయండి, ఓకే, చేసి అర్థం చేసుకోండి, రేపు ఎగ్జామ్ రాయడానికి ఇది యూస్ఫుల్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ అండ్ లవ్. Keep going on seeing on YouTube channel. Signing off, Dr. Kola. Bye-bye.